ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, విలువైన నీ మాటలు ఆలోచించడానికి ఈ సమయాన్ని మేము ఉపయోగిస్తుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె. ప్రియమైన దేవుని వారలారా, గత కొన్ని ఎపిసోడ్లుగా పతనమవుతున్న పట్టణాలు, వాటి వివరణ మీ అందరికి అందించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి నూతన యెరూషలేము పట్టణం, దీని గురించిన వివరణ మరికొన్ని ఎపిసోడ్లు మీ ముందు ఉంచదలిశాను. ఈ భూమి మీద ఉన్న పట్టణాలు ఎంత గొప్ప పట్టణమైనా, ప్రపంచంలో ఎంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా, ఎంత ఉన్నత శిఖరాలకు ఎక్కిపోయినా ఆ పట్టణాలు పతనమైపోయినాయి. ఇప్పుడున్న పట్టణాలు కూడా పతనం అయిపోతాయి అనే సంగతి మనకు తెలిసింది. అయితే యెరూషలేము పట్టణం అది పతనం అయిపోయింది. ఎన్నోసార్లు శత్రువుల చేతికి అప్పగించబడింది. ఈ భూమి మీద ఉన్న పట్టణాలకు యెరూషలేము పట్టణానికి కొంత వ్యత్యాసం ఉంది. ఈ భూమి మీద పట్టణాలన్నీ వ్యాపార లావాదేవీల కొరకు ప్రసిద్ధి చెందితే, ఈ యెరూషలేము పట్టణం దేవుని పట్టణంగా, దేవుని గురించి తెలిసే పట్టణంగా, దేవుని గురించి చెప్పే పట్టణంగా, దైవ సేవకులచే నిర్మించబడిన పట్టణంగా, దేవునికి ఎక్కువ విలువనిచ్చే పట్టణంగా ఈ పట్టణం మనకు కనపడుతుంది. గనుక ఈ పట్టణం భౌతిక సంబంధంగా పతనం అయిపోయినా, దీనికి ప్రత్యామ్నాయంగా మరో పట్టణం, నూతన యెరూషలేము పట్టణం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఢిల్లీ పట్టణం ఉంది, దాని ప్రక్కనే న్యూఢిల్లీ, నూతన ఢిల్లీ. ముంబై ఉంది, ముంబైకి ఆనుకునే న్యూ ముంబై, న్యూ ముంబై పట్టణం వెలసింది, డెవలప్ చేశారు. అలాగే వాల్తేర్, న్యూ వాల్తేర్. అలాగే ఒక్కొక్క పట్టణానికి దానికి ప్యారలల్గా మరో పట్టణం అదే పేరు మీద ఈ భూమి మీద ఉన్న పట్టణాల గురించి మనం చూస్తున్నాం. అలాగే మనుషులు ఈ పట్టణాలు, వాటి పక్కనే మరో నూతన పట్టణం ఏర్పాటు చేసుకున్న ఆలోచన ఎప్పట్లో ఉంటే, దేవుడు మానవ తలంపులు పుట్టకముందే ఎప్పటి నుంచో నూతన యెరూషలేము గురించి మాట్లాడాడు. ఈ యెరూషలేము ఉండగానే నూతన యెరూషలేము పట్టణం గురించి దేవుడు మాట్లాడాడు. యెరూషలేము అనేది దేవుని పేరు పెట్టబడిన పట్టణంగా యెరూషలేముకు మరి అర్థం వచ్చేటట్లు ఉంది. షాలేము, షాలేము యొక్క అర్థాన్ని చేకూర్చే విధంగా యెరూషలేము అనేది పట్టణం, అంటే దేవుని పట్టణంగా
దేవుని చేత ఏర్పాటు చేయబడిన పట్టణంగా ఈ పట్టణానికి పేరుంది. ఇక ఈ భూమి మీద ఉన్న యెరూషలేము పట్టణం, దాన్ని ఎవరు నిర్మించారో, దానికి ఎవరి ద్వారా పేరు వచ్చిందో, అది ఎలా పతనం అయిపోయిందో, దాని గురించి మీతో గత కొన్ని ఎపిసోడ్లు మీతో మాట్లాడాను. అయితే ఈ పట్టణానికి ఉన్న పర్యాయ పదాలు, ఏ ఏ పేర్లతో పిలువబడిందో ఈ పట్టణం, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. యెరూషలేము పట్టణం ఏ ఏ పేర్లతో పిలువబడిందో, ఎందుకంటే దీని గురించి ఆలోచించవలసిన అవసరత మనకుంది. ఈ పాఠానికి అతి ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ యెరూషలేమును టార్గెట్ చేసుకుని యెరూషలేము గురించి తెలిస్తేనే కానీ నూతన యెరూషలేము గురించి మనకు అర్థం కాదు. ఈ యెరూషలేముకి ఏ పేర్లు ఉన్నాయో, ఎలాంటి అర్థాలు ఇచ్చే పేర్లు ఉన్నాయో మనం చూడగలిగితే, ఆ పేర్లు ఎందుకు దేవుడు ఆ పేర్లు ద్వారా పిలిపించాడో అనేది మనకి నూతన యెరూషలేము పట్టణం గురించి ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. ప్రియులరా, మరి ఈరోజు ఈ పట్టణాన్ని ఏ ఏ పేర్లతో ఈ పట్టణం పిలువబడింది? ఈ పట్టణానికి ఎక్కువ శాతం దావీదు గారి దగ్గర నుంచి పేరు వచ్చింది. దావీదు గారు పుట్టక ముందు, దావీదు గారు సింహాసనం ఎక్కక ముందు, దావీదు ఈ పట్టణాన్ని, ఈ ప్రాకారాన్ని నిర్మించి దాన్ని తన రాజధానిగా చేసుకోకముందు ఈ పట్టణం ఎలా పిలువబడింది, ఏ పేరుతో పిలువబడింది అనేది మనం ఆలోచన చేయగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. అతడు ఆ రాత్రి అక్కడ గడపనొల్లక లేచి వెళ్ళి యోబూసు అనే యెరూషలేము మీదకి. ఎందుకంటే యోబూసు అని ఎందుకు వచ్చిందంటే, యోబూసీయులు ఆ పట్టణములో దావీదు గారు వెళ్ళేటప్పటికి యోబూసీయులు ఆ పట్టణములో నివాసం చేసేవారు. యోబూసీయులను దావీదు జయించి ఆ పట్టణం నుండి వాళ్ళని తోలివేసి ఆ పట్టణాన్ని దావీదు గారు కైవసం చేసుకున్నారు. యోబూసీగా పిలువబడే యెరూషలేము అంటున్నాడు ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 19వ అధ్యాయములో 10వ వచనంలో. అతడు అక్కడ ఆ రాత్రి గడపనల్లక లేచి వెళ్ళి యోబూసు అని పేరు పిలువబడింది. యోబూసు అనే యెరూషలేము అన్నాడు. అంటే యెరూషలేము అని పిలువబడటానికి ముందు యోబూసు అని పిలువబడింది. యోబూసీలు అందులో ఎక్కువ నివాసం చేసేవారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలులందరూ యెరూషలేము అనబడిన యోబూసునకు పోయిరి. యెరూషలేము అనబడిన యోబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యోబూసీయులు అచ్చట ఉన్నారు. అంటే యోబూసీయులు రాజధానిగా చేసుకునే వాళ్ళు, అక్కడ వాళ్ళు నివాసం చేసేవారు కనుక ఆ పట్టణానికి యెరూషలేము అనే పేరుకు ముందు యోబూసు అనే పట్టణంగా పిలువబడింది. యోబూసు కాస్త యెరూషలేముగా మార్చబడింది. ప్రియులారా, ఇప్పటికీ మనకు దగ్గరున్న ప్రాంతాల్లో చాలా వరకు ముందు వేరే పేరుగా పిలువబడేవి. విశాఖపట్నం అని, వైజాగ్ అని పిలుచుకుంటున్నాం మనం ఇప్పుడు. దానికి ముందు వాల్తేరు అని పేరుండేది. అక్కడ చిన్న వాల్తేరు, పెద్ద వాల్తేరు
అని కూడా పిలుస్తారు. విజయవాడ అనే మనం ఇప్పుడు దేన్నైతే పిలుస్తున్నామో ఒకప్పుడు అది బెజవాడగా ఉండేది. హైదరాబాద్ అని దేన్నైతే పిలుస్తున్నామో భాగ్యనగర్, ముంబైని బొంబాయి అని పిలిచేవారు. మచిలీపట్నాన్ని ఇప్పటికీ మచిలీపట్నం అని పిలుస్తారు, బందర్ అని పిలుస్తారు. రాజమండ్రిని అసలైన పేరు ఏంటో తెలుసా? రాజమహేంద్రవరం. ఆ పూర్వ పేర్లు ఈ మధ్యన తీసుకొచ్చి ఆ పూర్వపు పేర్లతో పిలిచే కార్యక్రమం చేశారు. ప్రియులరా, యెరూషలేముకు ముందు యోబూసి అనే పేరుండేది, యోబూసిగా పిలువబడింది. దాన్ని దావీదు గారు కైవశం చేసుకున్న తర్వాత దాని పేరు అప్పటికే యెరూషలేము, యోబూసీలు నివసించేటప్పుడు యోబూసి అని పిలువబడింది. తర్వాత కాలంలో యెరూషలేముగా పిలువబడింది. దాన్ని దావీదు గారు దావీదుపురం అని పేరు పెట్టుకున్నాడు. దావీదు నిర్మించాడు కనుక దావీదుపురం అని పేరు దీనికి రావటం జరిగింది. 2 సమూయేలు 5:9 మనం చదవగలిగితే 2 సమూయేలు 5:9. దావీదు ఆ కోటలో కాపురముండి యోబూసుగా పిలువబడే దాన్ని దావీదుపురము అని పేరు పెట్టాడు. దావీదుపురం అని పేరు పెట్టాడు. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురం అని పేరు పెట్టాడు. యెరూషలేము యోబూసుగా పిలువబడింది. ఆ తర్వాత దావీదు గారు వచ్చేటప్పటికి దావీదుపురం అని పిలువబడింది. దావీదుపురం. దినవృత్తాంతములు 1 గ్రంథము 11:7 కూడా ఈ మాట మనకు కనపడుతుంటది. తర్వాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదుపురం అని పేరు కలిగెను. దావీదు ఆ కోటలో నివాసము చేసినందున దానికి దావీదుపురం అని పేరు వచ్చింది. దావీదుపురం అని పేరు పెట్టారు. దావీదుపురంగా పిలువబడింది. దావీదుపురముగా, దావీదు పట్టణముగా ఇది పేరుగాంచింది. చాలా కాలం యేసుక్రీస్తు వచ్చేంత వరకు యెరూషలేముకు మరో పేరు ఏంటంటే దావీదుపురం, దావీదు పట్టణం అని పేరుండేది. రైట్. అదే కాకుండా మరో పేరుతో పిలువబడింది యెరూషలేము పట్టణం. అదేంటంటే సియోను పురము, సియోను కొండ, సియోను అని పిలువబడేది. సియోను. సియోను అంటే ఈ యెరూషలేము పట్టణం ఒక కొండ పైన నిర్మించబడింది. ఆ కొండ సియోను కొండ. సియోను కొండ పైన నిర్మించబడిందే యెరూషలేము పట్టణం. కొండపై ఉన్న పట్టణం ఇది. కీర్తనల గ్రంథము 51 కీర్తన 18 చదువుదాం. కీర్తనల గ్రంథము 51:18. నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. సియోను అని మనం చూస్తున్నాం. అది 9 కీర్తనల గ్రంథము 11. కీర్తనల గ్రంథము 9:11. సియోను వాసైన యెహోవాను కీర్తించుడి,
ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయుడి. ఓకే, కీర్తనల గ్రంథము 2 అధ్యాయము 6 వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, పరిశుద్ధ పర్వతము సియోను అనేది కొండ, సియోను అనేది పర్వతం. యోవేలు గ్రంథము 2 అధ్యాయము 32 వచనం, యోవేలు గ్రంథము 2 అధ్యాయము 32 వచనం, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను. సియోను కొండ, సియోను అనేది కొండ, పర్వతం కనుక ఆ కొండ మీద నిర్మించబడిన పట్టణం కనుక సియోను అని పేరు వచ్చింది దీనికి. రాజుల మొదటి గ్రంథము 8 అధ్యాయము 1 వచనం, రాజుల మొదటి గ్రంథం 8 అధ్యాయము 1 వచనాన్ని మనం చదవగలిగితే, సియోను అను దావీదుపురములో నుండి, దావీదుపురం అని ముందు వచనాల్లో మనం చూసాం, ఇక్కడ సియోను అను దావీదుపురము, యెరూషలేము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5 అధ్యాయము 2 వచనం కూడా చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5 అధ్యాయము 2 వచనం, యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదుపురము, సియోను అను దావీదుపురము అన్నాడు. అంటే సియోను అనేది, సియోను పర్వతం పైన ఈ పట్టణం నిర్మించబడింది కనుక సియోను కొండ పైన సియోను అని, యెరూషలేమును సియోను అని పిలిచేవారు. మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 1 వచనం, ప్రకటన గ్రంథము 14 అధ్యాయము 1 వచనం, నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడింది. అంటే యెరూషలేమును సియోనుగా పిలిచారు. దానికి ముందు దావీదుపురం, దానికి ముందు యోబూసుగా పిలువబడిన ఆ యెరూషలేము దావీదుపురంగా పిలువబడింది, సియోనుగా పిలువబడింది. ఇక మరో పేరుతో కూడా ఈ యెరూషలేము పట్టణం పిలువబడింది. అదేంటంటే యెషయా గ్రంథము 29 అధ్యాయము 1 వచనం, యెషయా గ్రంథము 29 అధ్యాయము 1 వచనం, అరీయేలు, అరీయేలు అని పేరుతో పిలువబడింది ఈ యెరూషలేము. దావీదుపురం అన్నా, సియోన్ అన్నా, యెరూషలేం అన్నా, అరీయేలు అన్నా, ఇలాంటి పేర్లతో పిలువబడింది. ఇక మహానగరముగా పిలువబడింది, మహానగరం. దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనల గ్రంథము 48 కీర్తన 2 వచనం, కీర్తనల గ్రంథము 48 కీర్తన 2 వచనం, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం, మహారాజు పట్టణంగా, మహారాజు నగరుగా ఈ సియోను పిలువబడింది, ఈ యెరూషలేము పిలువబడింది. ఇక దేవుని నగరి అని కూడా ఇది పిలువబడింది, దేవుని నగరి అని పిలువబడింది. అంటే దేవుని నగరం, దేవుని పట్టణం. కీర్తనల గ్రంథము 48 కీర్తన 1 వచనం, మన దేవుని పట్టణమందు, మన దేవుని పట్టణం, మన దేవుని పట్టణం. 8వ వచనం కూడా చదువుదాం, యెహోవా పట్టణం, దేవుని పట్టణం, యెహోవా పట్టణం అని పిలువబడింది.
కీర్తనల గ్రంథం 46:4 కూడా చదువుదాం. కీర్తనల గ్రంథం 46:4. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, దేవుని పట్టణమును, సర్వోన్నతుడకు దేవుని మందిరం ఉన్న ఆ పరిశుద్ధ స్థలము అంటే యెరూషలేము దేవుని పట్టణముగా పిలువబడింది. కీర్తనల గ్రంథం 87 కీర్తన 3 కూడా చదువుదాం. కీర్తనల గ్రంథము 87 కీర్తన 3. దేవుని పట్టణమా, దేవుని పట్టణమా. ఓకే, దేవుని పట్టణంగా పిలువబడింది. ఇక సాలేము పట్టణం, యెరూషలేము పట్టణం సాలేము నగరంగా, సాలేము పట్టణంగా పిలువబడింది. కీర్తనల గ్రంథము 76 కీర్తన 2. కీర్తనల గ్రంథము 76:2. షాలేములో అంటే యెరూషలేము, షాలేమన్నా, యెరూషలేమన్నా, సియోను అన్నా, మహారాజుగారి నగరం అన్నా, దేవుని పట్టణం అన్నా, దావీదు పురమన్నా, ఇవన్నీ ఒకటే. ఒకే దానికి ఎన్ని పేర్లతో పిలువబడుతుందో మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 25 అధ్యాయము 29. ఇర్మియా గ్రంథము 25 అధ్యాయము 29. నా పేరు పెట్టబడిన పట్టణమునకు అంటే షాలేము. ఎవరు షాలేము? ఆదికాండంలో 14 అధ్యాయములో మరి అబ్రహాము గారిని ఎదుర్కోవడానికి వచ్చిన షాలేము. అబ్రహాము గారు ఎవరికైతే 10వ వంతు ఇచ్చాడో ఆ షాలేము రాజు, ఆయన పేరే పెట్టబడింది యెరూషలేముకు, షాలేము అని పిలువబడింది. ఇక మరో పేరుతో కూడా పిలువబడిందండి. ఇది యోధా నగరము. యోధా నగరం అని కూడా దీన్ని పిలిచారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 25 అధ్యాయము 28 ఈ పదం మనకు కనపడుతుంటది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 25 అధ్యాయము 28. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవం ఎక్కించి తీసుకొని వచ్చి యోధా పట్టణమందు, యోధా పట్టణమందు, యోధా పట్టణమందు అంటే యెరూషలేమునందు. యోధా పట్టణం అంటే యెరూషలేమునందు, యెరూషలేము పట్టణము అని అర్థం అవుతుంది. ఇక పరిశుద్ధ పట్టణం అని కూడా పిలువబడింది. ఇది పరిశుద్ధ పట్టణం. నెహెమియా గ్రంథం 11 అధ్యాయము 1 మనకు కనపడుతుంది పరిశుద్ధ పట్టణం యెరూషలేము గురించే. నెహెమియా గ్రంథం 11 అధ్యాయము 1. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి, మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమందు, యెరూషలేమునందు, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము. 18. నెహెమియా గ్రంథం 11 అధ్యాయము 18. పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీలందరూ అంటే యెరూషలేము పట్టణములో ఉన్న లేవీయులు దాన్ని పరిశుద్ధ పట్టణం అని పిలిచారు. ఇక యెషయా గ్రంథం 48 అధ్యాయము 2 కూడా పరిశుద్ధ పట్టణము అని పిలువబడింది. యెషయా గ్రంథం 48 అధ్యాయము 2. వారు మేము పరిశుద్ధ పట్టణమును పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుణ్ణి పరిశుద్ధ పట్టణము అంటే దేవుడు ఆ పట్టణములో ఉన్న ఆ మందిరము వైపుకు తిరిగి ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ వింటాడు గనుక దానికి పరిశుద్ధ పట్టణం అని పేరు వచ్చింది. మత్తయి సువార్త 4 అధ్యాయము 5 కూడా మనం చదువుదాం. మత్తయి సువార్త 4 అధ్యాయము 5.
ఇది యేసుక్రీస్తును సాతాను మరి యేసుక్రీస్తును తీసుకెళ్ళి చూపిస్తున్న ఆ సందర్భం అది. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి యెరూషలేము దేవాలయ శిఖరమును నిలవబెట్టి, అంటే యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా పిలువబడింది. ఇక దేవుని సింహాసనమున్న పట్టణముగా కూడా దీన్ని పిలిచారు. దేవుని సింహాసనమున్న పట్టణము. ఇర్మియా గ్రంథం 3:17 ఇర్మియా గ్రంథము 3:15. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. దేవుని సింహాసనము అని యెరూషలేమునకు పేరు పెడతారట. ఏ కాలం? మనం తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకోబోతున్నాం దీని గురించి. ఇక 17 ఇర్మియా గ్రంథం 17:12 కూడా ఇలాంటి పదం మనకు కనపడుతుంది. ఇర్మియా గ్రంథం 17:12 ఉన్నత స్థలమునందుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము, మా పరిశుద్ధ ఆలయ స్థానము. పరిశుద్ధ ఆలయము ఎక్కడైతే ఉందో అది దేవుని సింహాసనం అని పేరు పొందింది అని మనం చూస్తున్నాం. ఓకే, ఇక ఇంకో పేరుతో కూడా పిలువబడింది. సంపూర్ణ సౌందర్యము కలిగిన పట్టణంగా కూడా ఇది పిలువబడింది. సంపూర్ణ సౌందర్యం కలిగిన పట్టణం. విలాపవాక్యములు 2:15. విలాపవాక్యములు 2:15. త్రోవన వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. యెరూషలేమును చూసి పరిపూర్ణ సౌందర్యము కలిగిన పట్టణమా. పరిపూర్ణ సౌందర్యము కలిగిన పట్టణం, చాలా అందమైన పట్టణం అంట యెరూషలేము పట్టణం. పరిపూర్ణ సౌందర్యము కలిగిన పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అని జనులు ఈ పట్టణమును గూర్చి ఎలా చెప్పుకున్నారు అంటున్నారు. ఓకే, ఇక సత్యమును అనుసరించు నగరం అని దీనికి ఇది పిలువబడతాది అని దీని గురించిన ప్రవచనం ఉంది. సత్యమును అనుసరించిన నగరం. జకర్యా గ్రంథం 8:3. జకర్యా గ్రంథం 8:3. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సియోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమని, సత్యమును అనుసరించు పురమని సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతమని పేర్లు పెట్టబడిను. అంటే సత్యమును అనుసరించు పట్టణము యెరూషలేము సత్యమును అనుసరించు పట్టణముగా పిలువబడుతుందట. ఇక మరో పేరుతో కూడా పిలువబడిందండి ఇది. కీర్తనల గ్రంథము 87 కీర్తన 1 కీర్తనల గ్రంథము 87 కీర్తన 1. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద, పరిశుద్ధ పర్వతం. సియోను కొండని ఏమని పిలిచేవారో తెలుసా? పరిశుద్ధ పర్వతం అని పిలిచేవారు. దానియేలు గ్రంథం 9:16 ప్రభువా మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. యెరూషలేము ప్రతిష్టమైన పర్వతము.
17 చివర, నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ పర్వతము అని యెరూషలేమును పిలిచేవారు. కనుక ఇప్పటి వరకు మనం ఆలోచన చేసినవన్నీ యెరూషలేము ఏ ఏ పేర్లతో పిలువబడిందో యెరూషలేము గురించి మనం ఆలోచన చేసాం. ఇలా పేర్లతో పిలువబడిన యెరూషలేము పట్టణం పతనమైపోయింది. అయితే ఇలాంటి పేర్లు అర్థాలతో కూడిన ఒక నూతనమైన యెరూషలేము గురించి, ఆ పేర్లు సియోను కొండని, దావీదు పురమని, పరిశుద్ధ పర్వతమని, పరిశుద్ధ పట్టణమని, సత్యమును అనుసరించు పురమని, దేవుని సింహాసనం ఉన్న పట్టణమని, దేవుని పట్టణమని, సాలేము పురమని, ఈ పేర్లతో పిలువబడిన ఈ యెరూషలేము నూతన యెరూషలేముకు ఇందులో చాలా పేర్లు వర్తిస్తున్నాయి. అంటే దేవుడు నూతన యెరూషలేమును ఉంచాలనే ఉద్దేశంతో నూతన యెరూషలేము కొరకు ఈ పతనమైపోయిన యెరూషలేముకు ఆ పేర్లతో దేవుడు పిలిపిస్తూ నూతన యెరూషలేము దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని దేవుని వెనక అనాది సంకల్పంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే ఈ పేర్ల గురించి మనం ఆలోచన చేసాం. ఈ పేర్లన్నీ ఎలా పిలువబడ్డాయో దాని గురించి మనం ఆలోచన చేసాం. ఇక నూతన యెరూషలేము ఆ పట్టణాన్ని గురించి ఎలా పిలువబడిందో ఒక్క వచనాన్ని మనం ఈ సందర్భంలో చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో నూతన యెరూషలేము పట్టణము యొక్క పరిస్థితి బైబిల్ గ్రంథంలో ఎలా ఉందో దాని వివరణ మీకు అందిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22 మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22, ఇప్పుడైతే సియోనను కొండగా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, సంఘం ప్రారంభమైన తర్వాత, సంఘం విస్తరిస్తున్న రోజుల్లో మరి ఈ మాట చెప్పబడింది. ఇప్పుడైతే సియోను కొండకు వెళ్ళాం మనం, సియోను కొండలోకి వచ్చాం మనం, సియోను కొండ పైన ఉన్నాం మనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, దేవుని పట్టణమని ఏ యెరూషలేము అయితే పిలువబడిందో నూతన యెరూషలేము కూడా దేవుని పట్టణం అని పిలువబడుతుంది. సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేము, భూలోకపు యెరూషలేమును గురించి చూసాం మనం. భూలోకపు యెరూషలేములో యూదులు కాపురం ఉన్నారు. దావీదు గారు దాన్ని నిర్మించాడు కనుక దావీదుపురం అని దానికి పేరు పెట్టబడింది. యూదులు నివసించారు కనుక యోధా పట్టణముగా అది పిలువబడింది. ఏ పేర్లతో ఎలా పిలువబడిందో, ఎంతకాలం అది ఉన్నదో, దాని ఒక వైభవం ఎంతవరకు ఉన్నదో మనం చూసాం గత ఎపిసోడ్లో. అది భూలోక సంబంధమైన యెరూషలేము. ఇప్పుడు నూతన యెరూషలేము గురించి చెప్తున్నాడు. పరలోక సంబంధమైన పరలోకపు యెరూషలేము అంటే పాత యెరూషలేము లాంటిది కాదు నూతన యెరూషలేము. పాత యెరూషలేము శత్రు రాజ్యాలకు అప్పగించబడింది. శత్రువులు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాన్ని ఆక్రమించుకున్నారు. దాంట్లో ఉన్న సొత్తంతా మరి వాళ్ళ దేశాలకి దోపుడు సొమ్ముగా దోచుకుని పోయారు. యెరూషలేము నగరను కాల్చేశారు.
సర్వనాశనం చేశారు. అది పతనమైపోయింది. పరలోకపు పట్టణము పతనమైపోయే పట్టణము కాదు. పతనమైపోయే పట్టణాలు ఈ భూమి మీద ఉన్న పట్టణాలన్నీ అవి ఎలా పతనాలు అయిపోయినాయో, ఎంత గొప్పగా ఉన్నాయో, ఎలా పతనాలు అయిపోయినో మనం చూసాం. పతనము కాని పట్టణము నూతన యెరూషలేము అది ఎలా ఉండబోతుందో దాని ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాను మీతో. పరలోకపు యెరూషలేము. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ పరలోకపు యెరూషలేము లేక నూతన యెరూషలేము గురించిన వివరణలోనికి మనం వెళ్దాం. ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.